భీమ్, నీకు తెలుసా? భీమ్, ఇక్కడెందుకు కూర్చున్నావు? ఏమైంది? నాకు స్కూల్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అన్నయ్య. ఎందుకు? అమ్మ లేదుగా, ఇంకా ఎవరి కోసం చదువుకోవాలి? ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పాలి? ఇవాళ స్కూల్లో జరిగిన విషయాల గురించి. అమ్మ లేకపోతే నాకు ఏ పని చేయబుద్ధి కావటం లేదు, చదవాలని కూడా లేదు. భీమ్, నానేం చెప్పాడు? కష్టం అనేది అందరికీ వస్తుందంట, మనం దాన్ని భరించాల్సి ఉంటుంది, ముందుకి కొనసాగాల్సి ఉంటుంది. అమ్మ చనిపోయిన తర్వాత నీ బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే అమ్మ కూడా ఇదే కోరుకునేదిగా, నువ్వు బాగా చదువుకొని గొప్పవాడి అవ్వాలని. మరేమైంది? నిజమే, కానీ నేను స్కూల్కి రాను. భీమ్, నాన్న కూడా పనికి వెళ్ళాడుగా, అంటే అమ్మ పోయిన బాధ ఆయనకి లేదా? కానీ నాన్న తన బాధ్యతల నుంచి ముఖం చాటేయటం లేదు. మరి నువ్వెలా తప్పించుకుంటావు? భీమ్, నాన్నని చూసి నేర్చుకో. నువ్వు నాన్నలాగా దృఢంగా ఉండాలి. పద, లెగు. పద. సేట్ గారు, భీమాబాయి నిజంగా చాలా మంచిది. ఆమె లేకుండా జీవితం ఎలా గడపాలో అర్థం కావటం లేదు నాకు కానీ నా పిల్లలకు కానీ. కానీ నేను ఒక తండ్రిని కూడా. నా పిల్లల జీవితాల్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత నాదే. ఎందుకంటే నా పిల్లలకి అర్థం అవ్వాలి, ఎవరు చనిపోయినా ఏ పని కూడా ఆగదని. పైగా ఆ పని ఇంకా గడ్డుగా ఇంకా అవసరం అవుతుందని. అందుకని నేను పరిస్థితులన్నీ సాధారణం అయ్యేదాకా ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పనిలోకి వచ్చాను. రామ్జీ, ఇక్కడ ఉన్న మేమందరం నీ భార్య ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థన చేస్తాం. అత్త, ఇటివ్వు, నేను దూతాను. వద్దు, నేను దువ్వుకుంటాను. నేను దూతాను, ఇవ్వత్తా. సరిగ్గానే దూతాను, నొప్పి పెట్టకుండా. వద్దు, నేను దువ్వుకుంటాను. ఇప్పుడు నేను నా అలవాట్లు మార్చుకోలేను. నీకు తెలుసా, నేను మా అత్తవారింటి నుండి వచ్చేసినప్పుడు మీ అమ్మ ఇలానే అడిగింది, నేను తలదువ్వనా అని. తనకు కూడా ఇలాగే చెప్పాను నేను, వద్దులే నేనే దువ్వుకుంటానని. కానీ వినలేదు, బలవంతంగా దువ్వేది. ఏమనేదంటే, వదినా, నేనున్నంతకాలం నువ్వు ఏ పనిలో చేయి పెట్టాల్సిన అవసరం లేదు అని. అప్పుడు నేను అనుకునేదాన్ని, నేను తనకన్నా వయసులో పెద్దదాన్ని, ముందుగా నేనే చచ్చిపోతానని. నేను బతుకున్నంతకాలం తను ఉంటుందని. అప్పటి నుంచి నా తల తనే దువ్వేది. కానీ మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు. నాకు ఎవరి సాయమో అవసరం లేదు, నేనే దూకుంటా. ఇక్కడి నుంచి వెళ్ళు.
ఇక్కడి నుంచి పద. నాకు చెప్పు, ఎక్కడికి రావాలి? మేళం చూడ్డానికి నేను వస్తాను. నాన్న రాలేకపోతే ఏంటి, నేను వస్తాను కదా. నువ్వు కూడా వస్తావు కదా వదినా? అత్త కూడా వస్తుందంట, మేమందరం వస్తాం. చూడు బాలా, నాకు నేర్పించవా ఎలా ముగించాలా? నువ్వు నేర్చుకొని ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి, అంటే ఇంట్లోనే అనుకో, కానీ ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు మోగిస్తాను. కూర్చో. నీ స్నేహితులు చెప్పారు నువ్విక్కడ ఒంటరిగా ఉన్నావని, అందుకే నేనొచ్చాను. బాలా, అమ్మకి నాకు అంత సరిపడేది కాదు. ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి గొడవ పడేవాళ్ళము. కానీ ఈరోజు అమ్మ లేదు. అమ్మ బాగా గుర్తొస్తుందక్క. బాలా, అమ్మతో పడే గొడవ కూడా ఒక గొడవేనా ఏంటి? తను మన అమ్మ. జ్ఞాపకం ఎందుకు రాదు? నువ్విలా ఏడిస్తే అమ్మ తిరిగి రాదు బాలా. నువ్వు నాన్నతో చెబుతూ ఉన్నావుగా, మేమందరం ఉన్నాము, అందరం కలిసి బాధ్యతలు పంచుకుందాము అని. మరిప్పుడు ఇక్కడికొచ్చి ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావా? నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ఇప్పుడు అమ్మ లేకుండా ఉండలేకపోతున్నాను. బాలా, ప్రయత్నాన్ని సఫలం చేసి తీరాలి. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే భీమ్ ఇంకా ఆనంద్ నీకంటే చిన్నవాళ్ళు. నీకు తెలుసా, తండ్రికి అందరికంటే పెద్ద ఆసరా ఇంటికి పెద్ద కొడుకే అవుతాడు. నాకు తెలుసు బాలా, నువ్వు నీ మీదున్న బాధ్యతలు అన్నీ చాలా చక్కగా నెరవేరుస్తావని. ఇక ఏడవద్దు, సరేనా? ఇదిగో, ఇప్పుడు నీ పని అయిపోయిన తర్వాత భీమ్ ఆనంద్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకురా. కుటుంబానికి ఏదైనా ఆపద వస్తే అప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి. అంతేగాని ఇలా ఒంటరిగా కూర్చుని ఏడవకూడదు, తెలిసిందా? వెళ్ళు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే, వీళ్ళకి సిగ్గనేదే లేదు. వీళ్ళమ్మ మొన్నే చనిపోయింది, గౌరవం ఇందుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు చూడు, దర్జాగా బడికి కూడా వెళ్తున్నారు. అరే, వీళ్ళకి అసలు బాధే లేదు. వీళ్ళింట్లో మనుషులు ఎప్పుడు చస్తూనే ఉంటారు. ముందు వీళ్ళింట్లో అక్క అన్న చచ్చారు, ఇప్పుడు అమ్మ చచ్చింది. అన్నా, జనాలు ఇలా కూడా అనుకుంటారు. భీమరావు తన స్కూల్ ఫీజు బాకీ పడ్డాడంట. ఆ ఫీజు కట్టడం కోసం అమ్మకి వైద్యం చేయించలేదంట. ఇప్పుడు చూడు, అమ్మ కూడా చచ్చింది. ఇంకా జనాలు ఏం చెప్పుకుంటున్నారంటే, వీళ్ళ నాన్న డబ్బులు సంపాదించి తెచ్చిస్తేనంట, ఆ డబ్బులతో వీళ్ళమ్మ బజార్లో చిరుతిళ్ళు కొనుక్కొని తినేదంట. అలా అయితే డబ్బులు ఇంకే ఉంటాయి. అందుకే వీళ్ళమ్మ వీళ్ళకి సరిగ్గా అన్నం పెట్టేది కాదంట. తమ్ముడు, నాకేమనిపిస్తుందంటే వీళ్ళింట్లో అందరూ హంతకులేనని. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని హత్య చేసిన వాళ్ళే ఇక మీద చేస్తూనే ఉంటారు. ఏమో, ఎవరికి తెలుసు?
రేపు ఈ భీమరావు తన సొంత తండ్రినే హత్య చేయించవచ్చు. దాంతో కథ ముగిసిపోతుంది. ఏమైంది, కోపం వస్తుందా? అరే కోపం వస్తే మాత్రం ఏం చేస్తావురా? ఏం చూస్తున్నా? రాయి తీసుకొని కొడదామనా? తీసుకోరా. రాయి తీసుకునే దమ్ముందా నీకు అసలు? మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. చాలా తెలివిగా పనిచేయాల్సి ఉంటుంది. వాడి కోపాన్ని దిగమింగుకుంటాడో లేక చేతిలో రాయి పట్టుకుంటాడో. చూడు భీమా, ఈ లోకంలో 2 రకాల మనుషులుంటారు. ఒకటి ఆ కోపాన్ని అదుపులో పెట్టుకొని దాన్ని సరైన రీతిలో మంచి పనులకు ఉపయోగిస్తారు. ఇంకా 2వ రకం వాళ్ళ కోపాన్ని అదుపు చేసుకోలేరు. వెనక ముందు ఆలోచించకుండా రాయిని చేతిలోకి తీసుకుంటారు. నువ్వేం చేస్తావు? ఏ రకం మనిషివవుతావు నువ్వు? ఇప్పుడే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో, ఇలాంటి కఠినమైన క్షణంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా ఇప్పుడే నిర్ణయించుకోవాలి. ఏమైంది? రాయి తీసి కొట్టబోయావుగా మమ్మల్ని. తీసుకో రాయి, కొట్టు. ఇప్పుడే తెలిసిపోతుంది నువ్వు ఈ రాయితో కొట్టేం సాధిస్తావో. నువ్వెంతగా ప్రయత్నించినా సరే నిజమనేది ఎప్పటికీ మారదు. భీమ్, వదిలే, ఇంటికి పద. ఇప్పుడు నేను మిమ్మల్ని రాయితో కొట్టి ఉంటే అప్పుడు మీకు నాకు తేడా ఏముంటుంది చెప్పండి? మా అమ్మ నన్ను మీ అందరిలాగా తయారవకుండా కాపాడింది. మీరు కూడా ఆలోచించండి, ఏ విషయం సరైనదో. ఒకరి మనసులో మన మీద గౌరవం సంపాదించుకోవటమా, లేకపోతే ఒకరిని రెచ్చగొట్టి రాయితో కొట్టించుకోవటమా? భీమ్, అరే భీమ్, ఎక్కడికి వెళ్తున్నావు? భీమ్, వాడి తోక ముడుచుకొని పారిపోయాడు. ఇక నువ్వు కూడా పారిపో. భీమ్ తోక ముడుచుకొని పారిపోయే రకం కాదు. అయినా ఇదంతా సులభం కాదులే. మీరు వాడిని అర్థం చేసుకోలేరు. సరే, వాడు ఏదో చెప్పాడుగా, దాని గురించి ఆలోచించండి. తప్పకుండా ఆలోచించండి. భీమ్, 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 భీమ్. అమ్మా, ఇదేంటమ్మా ఇలా చేస్తున్నావు? నాతో అసలు మాట్లాడనే లేదు, నన్ను ముందరిలాగా అడగనే లేదు. ఇవాళ రోజంతా ఏం జరిగిందని గబగబా ఇటు వచ్చేసావు. ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు. ఇంటికి పదా. లేదు, నేను నా ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్ళా. నీ ఇల్లంటే ఏంటమ్మా? నీకు వేరే ఇంకొక ఇల్లుందా? ఎక్కడా? ఎక్కడో ఉందిలే. వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు. లేదమ్మా, వస్తే నువ్వు నాతో పాటు రా, లేదా నేనే నీతో వస్తాను. లేదు భీమా, భీమా, నువ్వు ఆ ఇంటికే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ మన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. నువ్వు అక్కడికే వెళ్ళాలి, సరేనా? కానీ అమ్మా, నువ్వు కూడా అక్కడే ఉంటావుగా. ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఉండలేను. ఎందుకు ఉండలేవమ్మా? నువ్వు తప్పకుండా ఉండగలవు. భీమా, మొండి చెయ్యొద్దు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. భీమా, చూడు, నువ్వు ఇలా మొండి పట్టావంటే కలవడానికి కూడా రాను. వద్దమ్మా, వద్దు. సరే,
అయితే నన్ను ఇంటికి వెళ్ళనివ్వా. ఆనంద్, మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను మీ స్కూల్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. నేను వచ్చేసరికి మీరు అక్కడి నుంచి వచ్చేసినట్టున్నారు. భీమ్ ఎక్కడా? అన్నయ్య, మేమిద్దరం ఇందాక స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని ఏడిపిస్తున్నారు, ఏదేదో అంటున్నారు. అరే, వీళ్ళకి సిగ్గనేదే లేదు. వీళ్ళ అమ్మ మొన్నే చనిపోయింది. గౌరవం ఇందుకు కూడా వెళ్ళారు. దర్జాగా బడికి కూడా వెళ్తున్నారు. అంతే బాలానే వాడు అటువైపు వెళ్ళాడు, కానీ ఎక్కడికో తెలీదు. ఎవరు వెనకాల నడిచి వెళ్ళినట్టు వెళ్ళాడు. అసలు భీమ్కి ఏమైంది? వాడు ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇప్పుడు భీమ్ ఇలాగే చేస్తుంటే వాడు ఆరోగ్యం పాడైపోతుంది. బాలాన్నయ్య, మనం ఇది నాన్నకు చెప్పాలి. ఇంకా వాడిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చూపించడం మంచిది. భీమ్ నిజంగానే అలా ప్రవర్తించాడు అన్నయ్య, ఏదో దెయ్యం పట్టినట్టు. కానీ అన్నయ్య, మనమ్మ దెయ్యం అయ్యే అవకాశమే లేదు. మరి భీమ్ అలా ఎందుకు చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళావు? భీమ్, ఇంటికి పద. నువ్వు వదిలే నాన్న, నేను చేస్తాను. అరే నేను చేస్తానులే గంగా. నాన్న, ఈ పనులన్నీ మేము చేస్తాంగా. వద్దు మంజుల, మీ అమ్మున్నప్పుడు నువ్వు ఈ పనులన్నీ చేసేదానివా చెప్పు? లేదుగా. అమ్మ బతికున్నప్పుడు నువ్వు ఎంత పని చేసేదానివో ఇప్పుడు అంతే పని చేయి. మిగతాది భీమాబాయి చేసే పని నేను చేస్తాను. మొండి చేయొద్దు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు భీమా. భీమా, చూడు, నువ్వు ఇలా మొండి చేస్తుంటే నిన్ను కలవడానికి కూడా రాను. నానా, మనం భీమ్కి చికిత్స చేయించాలి. ఎందుకు? ఏమైంది? ఇవాళ మధ్యాహ్నం మేము స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాము. దారిలో ఇద్దరు కూర్చొని ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తున్నారు. భీమరావు తన స్కూల్ ఫీజు బాకీ పడ్డాడట. ఆ ఫీజు కట్టడం కోసం అమ్మకి వైద్యం చేయించలేదట. ఇప్పుడు చూడు, అమ్మ కూడా చచ్చింది. ఇక తర్వాత చెప్పకుండానే నడుచుకుంటూ ఏదో ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. చూస్తే ఎలా అనిపించిందంటే ఎవరు వెనకాల పడి నడుచుకుంటూ వెళ్ళినట్టు.